గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు గౌరవ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో పార్టీ నాయకుల సహకారంతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే సెస్ ఒక కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు మంచిగా రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తూ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తూ ఈరోజు కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా నడుపుకుంటూ ఉన్నాం. అలాంటి దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్నేసి కేటీఆర్ గారి అనుకూలమైన ఇక్కడ పాలకవర్గం ఉంది కాబట్టి కక్ష కట్టి ఈరోజు దాన్ని విలీనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. ట్రాన్స్కోలలో చూస్తూ ఉన్నాం, బోర్డు ద్వారా ఇతర మండలాలలో మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మాకు అలాంటి కష్టాలు వద్దని చెప్పి ఈ సెస్సునే కాపాడుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మార్చి 31కి ప్రతిసారి దీన్ని రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది, చేస్తారు. కానీ మొన్న మార్చి 31 నాడు రెన్యువల్ చేయకుండా నిన్న ఆగమేఘాల మీద ట్రాన్స్కో సిఎండి కింద వచ్చి రాత్రే రద్దుపరుస్తున్నామని ప్రకటించడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఆనాడు జిల్లా కొరకు ఎట్లయితే ఉద్యమాలు చేసి కొట్లాడి జిల్లా తెచ్చుకున్నామో ఇలా సెస్సును కాపాడుకోవడానికి కూడా మేమందరూ ప్రజలందరూ, రైతులందరూ, వినియోగదారులందరూ కూడా బయటకు వచ్చి ఉద్యమం చేసైనా దీన్ని కాపాడుకుంటాం. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ చెప్తా ఉన్నాం, సెస్సును కాపాడండి, మీరు బయటకు రండి, మాట్లాడండి, దీన్ని విలీనం కాకుండా కాపాడండి, లేదా ఏ కాంగ్రెస్ నాయకుడిని కూడా తిరగనివ్వమని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ పాలకవర్గం సభ్యులం, మెజార్టీ సభ్యులం గ్రామ సభలో కూడా తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా తీర్మానం ప్రవేశపెడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సెస్సును కాపాడుతాం, ఎంతకైనా తెగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. సెస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరము మార్చి 31 లోపల రెన్యువల్ లైసెన్స్ ఇచ్చి దీని యొక్క లావాదేవీలు అన్ని చేసుకొని జనరల్ బాడీలో ప్రవేశపెట్టి నిర్ణయించిన విషయాన్ని పురస్కరించుకొని 4వ తారీఖు నాడు జనరల్ బాడీ ఉందని ఆగమేఘాల మీద లైసెన్స్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఎలాంటి నోటీస్ కానీ ఎలాంటి సెస్కు బాడీకి ఇన్ఫర్మేషన్ కానీ చేయకుండా ఆగమేఘాల మీద సీఎండీ గారిని పంపించి ప్రభుత్వం మొండి వైఖరిగా ప్రవర్తించి దీన్ని మండల రైతుల పక్షాన మా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వర్గీయ సిహెచ్ రాజేశ్వరరావు గారు, ఆనాడు జేవి నరసింహరావు గారు కష్టపడి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాన్ని ఒప్పించి ఈ సిరిసిల్ల ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం. సిరిసిల్ల లోపల చాలా రైతులు పేద రైతులు, వారు పేద రైతులకు మనం తీసుకురావాలంటే అమెరికన్ కంపెనీ ద్వారా కోఆపరేటివ్ సెస్ లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించి వారు 1972లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అప్పుడు 22 రూపాయలు కడితే ఇంటి కనెక్షన్, 22 రూపాయలు 30 రూపాయలు కడితేనే బావి కనెక్షన్ ఇచ్చి రైతులకు సేవ చేసినటువంటి సంస్థ సెస్ సంస్థ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 72 నుంచి ఇలా 2026 వరకు నిర్మూలంగా రైతులకు స్వచ్ఛమైన విద్యుత్ ఇచ్చి నాణ్యమైన విద్యుత్ అందించి వారి యొక్క రైతుల మన్నలను పొందినటువంటి సంస్థ సెస్ సంస్థ. అలాగే ఆ సంస్థను ఇలా కేవలం ఒక రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ యొక్క నిర్లక్ష్యంతో దానికి ఇచ్చే ఫండ్స్ ఇయ్యని చేతగాని ప్రభుత్వం ఏముందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం మాకు ఇచ్చే నిధులు ఇవ్వకుండా మేమేదో బాకీ ఉన్నామని చెప్తున్నాం. కానీ ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు డిస్కమ్స్ అంది సౌత్ ఇండియన్ కానీ ఎన్పిడిసిఎల్ కానీ ఎస్పిడిసిఎల్ కానీ 72,000 కోట్లు అప్పులో ఊపిలో నష్టపోతూ ఉన్నాం. కానీ మా సంస్థ ఈనాడు మనుగడ కోల్పోకుండా సంస్థ తన కాళ్ళ మీద తను నిలబడి ఇలా మేము లాభాల బాటలో ఉన్నాం. ఎందుకంటే మాకు సెస్ సంస్థ 600 కోట్ల బకాయింది అని మాత్రమే చెప్తున్నారు. మీ దగ్గర ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే 780 కోట్ల రూపాయలు మాకు బాకీ ఉన్నది ప్రభుత్వము, మీరు మొత్తం మాకు చెల్లిస్తే మీరు మీ 600 కోట్లు పట్టుకొని మాకు మిగతా 180 కోట్లు ఇస్తే సెస్ సంస్థలో లాభాలు ఉంటాయి. ఇలా 3,52,000 కన్జ్యూమర్లతో 60 కోట్ల షేర్ధనంతో బ్యాంకులో డిపాజిట్ చేసి సిలకులో 60 కోట్ల రూపాయలు మా సంస్థలో ఇలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆగమేఘాల మీద చేస్తే రైతులకు రేపు నష్టం చేస్తే మన పక్కకే ఉన్నటువంటి ఎన్పిడిఎస్ఎల్ లేకుంటే ఎస్పిడిసిఎల్ కామారెడ్డి అయినా సిద్దిపేట ప్రాంతం పైన రైతులకు ఎంత కష్టం జరుగుతుంది అనేది మీకు మా రైతులకు చాలా రిలేషన్స్ ఉంటాయి అక్కడికి ఇక్కడికి.
చాలా వరకు మనకు తెలుసు. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే వారే సొంత ట్రాక్టర్ దీంట్లో వైండింగ్ వేయించుకుంటే అక్కడ అదే రోజు కాదు, అది ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత అయితే అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి మళ్ళీ బిగించుకోవడానికి ఖర్చు, పోవడానికి ఖర్చు, రావడానికి ఖర్చు, అలసి మోపడైతుంటే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా ఇబ్బంది. అటువంటి సంస్థ కాదు. మా సంస్థ ద్వారా ఒక 7-8 మా పాలకవర్గం నుంచి ఒక 7 వెహికల్లు చేసి ఒక 24 గంటల లోపల కాలిపోతే మళ్ళీ రైతులకు బిగించిన సంస్థ సెస్ సంస్థ. మీరు సెస్ దురుద్దేశంతో పాలక వర్గాలు మాది కాదనో లేకుంటే కేటీఆర్ మీద కోపంతోనో ఈ సంస్థను కలుపుతుంటే రైతులు ఎవరు ఊకోరు. అందరూ రోడ్లు దిగ్బంధం చేస్తాం, కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటాం, ఈ సంస్థను మనుగడ కాపాడి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం. మేము ఈ వైఖరిని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు నిరసన వెంటనే ఈ సెస్ సంస్థను ఎన్పీడీసీఎల్లో కలపకుండా విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కలుపుదామని మొండి వైఖరికి పోతే అందరూ రైతులను కూడా మొత్తం గ్రామాన రైతులు రోడ్ల మీదకి వస్తారు, మీకు బుద్ధి చెప్తారు, ఈ సంస్థను కాపాడుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.